రాష్ట్రపతికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, రాష్ట్రపతి కేవలం నామమాత్రపు అధికారి. ఆప్షన్ బి, రాష్ట్రపతి రాజ్యాధినేత దేశాధినేతగా వ్యవహరిస్తాడు. ఆప్షన్ సి, ఆర్టికల్ 52 ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉంటాడు. ఆప్షన్ డి, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాష్ట్రపతి ఎన్నుకోబడతాడు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రపతి గురించి అండి. ఆప్షన్ ఏ, రాష్ట్రపతి కేవలం నామమాత్రపు అధికారి మాత్రమే. అవును, రాష్ట్రపతి కేవలం నామమాత్రపు అధికారి. మన దేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉంటారు. ఆప్షన్ బి, రాష్ట్రపతి రాజ్యాధినేత దేశాధినేతగా వ్యవహరిస్తాడు. అవునండి, రాష్ట్రపతి రాజ్యాధినేత దేశాధినేతగా వ్యవహరిస్తాడు. మన దేశానికి ప్రథమ పౌరులు రాష్ట్రపతి. ప్రభుత్వాధినేత అంటే మాత్రం మనకి ప్రధానమంత్రి వస్తారు. రాజ్యాధినేత అంటే మాత్రం రాజ్యాంగ రీత్యా రాజ్యాధినేత రాష్ట్రపతి వస్తారు. ఆప్షన్ సి, ఆర్టికల్ 52 ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉంటాడు. అవునండి, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ ఏ, బి, సి 3 కూడా కరెక్టే. ఆప్షన్ డి చూడండి, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాష్ట్రపతి ఎన్నుకోబడతారు. రాష్ట్రపతి ఎన్నుకోబడతారు కరెక్టే. బట్ మనకి 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మాత్రం కాదు, అది 1952 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం రాష్ట్రపతి ఎన్నుకోబడతారు. రాష్ట్రపతి ఎన్నిక విధానం అనేది ఆర్టికల్ 54లో మనకు ఒక ఎలక్టరల్ కాలేజ్ ఉంటుంది. దాని ద్వారా రాష్ట్రపతి ఎన్నుకోబడతారు. అయితే నాష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకోబడతారు. దీన్నే మనం దమాషా ఓటింగ్ పద్ధతి అంటాము. మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి యొక్క ఎన్నికని నిర్వహిస్తుంది. సో మనకు రాజ్యాంగంలో ఈ రాష్ట్రపతి యొక్క ఎన్నికల గురించి సమగ్రమైన వివరణ లేనందున పార్లమెంట్ 1952లో ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టంని రూపొందించింది అనమాట. అలాగే 1974లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల యొక్క నియమావళిని కూడా రూపొందించింది. సో మనకి 2 ఇయర్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇయర్స్ వైజ్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. 1952లోనేమో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టము, 1974లోనేమో అది నియమావళి, ఎన్నికలకు సంబంధించిన నియమావళి అన్నమాట. సో ఇది ఆప్షన్ డి ఒకటి సరికానిది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.